దీంట్లో అక్రమ రవాణాకి చాలా పెద్ద అవకాశాలు ఉన్నాయని మీరేమంటారు? దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎంత నియంత్రించినప్పటికీ బంగారం అనేది ఏదో రకంగా భారతదేశంలోకి చొరబడుతూనే ఉంది, తీసుకొస్తూనే ఉన్నారు స్మగ్లింగ్ ద్వారా ఏదో రకంగా. ఏది ఏమైనప్పటికీ బంగారం ధరలు పెరగటమే కాకుండా ఈ బంగారం ధరలతో పాటు ఇలా చమురు ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం కనపడుతుంది స్పష్టంగా. కాబట్టి అందుకే నరేంద్ర మోడీ గారు నిన్న కేంద్ర చమురు శాఖ మంత్రి గారు కూడా ఆయన కూడా చెప్పకనే చెప్పనట్టు భారతదేశ చమురు సంస్థల పైన రోజుకు 10,000 కోట్ల భారం పడుతుంది. కాబట్టి రేపు రైట్ రైట్ మీరు చెప్తున్నట్టుగా కొద్దిసేపు క్రితం చెప్పారు రాఘవరెడ్డి, మీరు చెప్పారు ఇప్పుడు బంగారం రేటు, ట్యాక్సేషన్స్ ఇవన్నీ చాలా భారం అయినప్పుడే అక్రమార్కులు దారిలోకి వస్తారు, అక్రమార్కులు రంగంలో దిగుతారు, మాఫియా వస్తుంది, ఇల్లిజిటిమేట్ ఇంపోర్ట్స్ పెరుగుతాయని మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఎట్లా గతంలో కూడా 80 దశకంలో 90 దశకంలో మన దుష్టాంతాలు మనం చూసాం. దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం దగ్గర ఏదైనా అటువంటి మెకానిజం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ప్రభుత్వ పరంగా భారతదేశంలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్తుంది మన భారతదేశంలో మేజర్గా మనం చేయాల్సింది అంటే పాత బంగారాన్ని రీసైకిల్ చేసేటువంటి చాలా తక్కువ ఉంది. సో అది కనుక పెరిగితే దిగుమతి అవసరం తగ్గుతుంది. అంటే పాత ఆభరణాలను మనం చేసినప్పుడు వాటికి మేకింగ్ ఛార్జెస్ లాంటి కొన్ని తీసేసి లేదా హాల్ మార్క్ సెంటర్లో పాత ఆభరణాలను ఉచితంగా ఫ్రీ వాల్యుయేషన్ చేసి గోల్డ్ రిఫైనరీస్కి జిఎస్టీ హాలిడేస్ కనుక ఇచ్చి మనం వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి మన భారతదేశంలో కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలలో కొన్ని ప్రభుత్వ ప్రైవేటు దాంట్లో మనం ముఖ్యంగా గోల్డ్ గనులు ఏవైతే మైనింగ్స్ ఉన్నాయో వాటిని మనం సొంతంగా ఉత్పత్తి చేసుకునేటువంటి జనరేట్ చేసి జియాలజికల్ సర్వే వేగం పెంచుకొని సో మనం కనుక కొంత తీవ్రతరం చేస్తే ఉన్నటువంటి గోల్డ్ తోటే మనం కావచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎక్కడ కూడా మనకు అక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్కి ప్రాబ్లం లేదు, లేదా ఎంప్లాయ్మెంట్ ఏదో జరిగిపోతుంది దీని రేట్లు పెంచుకుంటారు కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎకానమీ ఎలా ఉంది అంటే ప్రపంచ దేశాలు అన్ని కూడా ఒకప్పుడు డాలర్ను సేఫ్టీగా ఉంచేటువంటి ప్రపంచ దేశాలు ఇవాళ బంగారాన్ని సేఫ్టీగా ఉంచుతున్నాయి. అంటే బంగారం ప్రత్యామ్నాయంగా ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయంగా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రేడింగ్ లో చేసేటప్పుడు ఏంటంటే బంగారాన్ని ప్రత్యామ్నాయంగా కోరుకుంటారు. సో ఆ బంగారాన్ని ప్రత్యామ్నాయంగా కోరుకుంటారు కాబట్టి అంతకుముందు ఆర్బీఐ భారతదేశంలోనే మన సర్ప్లస్ గోల్డ్ అమ్మేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేక ఆర్బీఐ కంపల్సరీ గోల్డ్ కొనవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ మీరు చూస్తున్నారు. సో దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాత్రమే మన భారతదేశం పోటీ పడడం కోసం పనిచేస్తుంది తప్ప భారతదేశం ఇంటర్నల్ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధమైన ప్రభావం చూపెట్టకపోవచ్చు అనేది నా అభిప్రాయం. రెండవది ఏంటంటే రీసైకిల్ ఒకటి పెట్టాలి. మేజర్గా స్మగ్లింగ్ మనకు నేపాల్, బంగ్లాదేశ్, యుఏఈ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని మనకు అన్ని యూజ్